देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूबनगर जिला कांग्रेस कमेटी डीसीसी के सदर संजय मुदराज ने कहा कि देही इलाकों की हमाजहत तरक्की सिर्फ कांग्रेस हुकूमत के जरिए ही मुमकिन है। उन्होंने मंगल के रोज़ ज़िला मरकज़ में वाक़ कांग्रेस पार्टी दफ्तर में मुनक़िदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए आवाम से अपील की कि वो ग्राम पंचायती इंतखाबात के तीसरे मरहले में कांग्रेस के हिमायत याफ्ता उम्मीदवारों को कामयाब बनाएं। उन्होंने कहा कि सरपंच इंतखाबात के इब्तदाई 2 मराहल में कांग्रेस पार्टी को अवामी तायीद के बायस नुमाया कामयाबी हासिल हुई है। उनके मुताबिक कांग्रेस हिमायत याफ्ता उम्मीदवारों की बड़ी तादाद में कामयाबी इस बात का सबूत है कि आवाम कांग्रेस की पॉलिसियों और क़यादत पर भरपूर एतमाद कर रहे हैं। संजय मुदराज ने राहुल गांधी के नज़रिए का हवाला देते हुए कहा कि आबादी के तनासब से नुमाइंदगी वक्त की अहम ज़रूरत है। उन्होंने बताया कि वज़ीर आला रेवंत रेड्डी की क़यादत में रियासती असम्बली में पसमानदा तबक़ात BC के लिए 42% रिजर्वेशन से मुताल्लिक़ करारदाद मंजूर करके मरकज़ को रवाना की गई, ताहम उस पर अभी तक अमल दरामद नहीं हुआ। उसके बावजूद कांग्रेस पार्टी ने जनरल नशिस्तों पर 42% रिजर्वेशन नाफिज किया है, जिसके मुस्बित नताइज सामने आए हैं। SC, ST, BC और अक़लियती तबक़ात से ताल्लुक़ वाले मुतअद्दिद उम्मीदवार जनरल नशिस्तों पर कामयाब हुए हैं। उन्होंने मज़ीद कहा कि कांग्रेस पार्टी को देही इलाकों में आवाम की ज़बरदस्त पज़ीराई हासिल हो रही है और लोग तरक्याती एजेंडे के तहत कांग्रेस के साथ खड़े हैं। తెలంగాణ రాష్ట్రంలో 2 దశలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసుకొని రేపు 3వ దశ పోలింగ్ కొరకై అంతా సిద్ధంగా ఉన్నాం. ఇలా రెండు దశల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చూపెట్టిన ఆదరణకు వారికి నేనంతా కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అదేవిధంగా రేపు జరగబోయే మన మహబూబ్నగర్ జిల్లాలో 133 గ్రామ పంచాయతీలకు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరిని ఏ విధంగా అయితే మీరు ఈ 2 దఫాలో కూడా మా కాంగ్రెస్ పార్టీ పైన ఆదరణ చూపినరో ఆ విధంగానే రేపు 3వ దశలో ఇంతకంటే ఎక్కువ శాతంగా మీరు తప్పకుండా మాపై ఆదరణ చూపి రేపు మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్లందరినీ కూడా ఎన్నుకోవాలని చెప్పి కూడా మహబూబ్నగర్ జిల్లా ప్రజలను నేను కోరుతున్నాను. అదేవిధంగా మొదటి దశ కంటే 2వ దశలో కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువ మంది సర్పంచ్లను ఇలా మేము గెలవడం జరిగింది. ఈ 2 దఫాల్లో వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూస్తుంటే మాకు అసెంబ్లీలో వచ్చిన ఓట్ల కంటే ఓ 5% ఎక్కువ శాతం ఓట్లు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు ఇలా ప్రజలంతా కూడా వాళ్ళు చూపిస్తున్నారు, వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2 సంవత్సరాల నుంచి ప్రజాపాలనలో చేస్తున్న పనులన్నిటికీ కూడా ఇది నిదర్శన. ఇలా గ్రామ పంచాయతీలో ఇలా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీతోటే ఏదైనా సాధ్యమో, కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ, ఏదైతే చెప్పిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన మాట నిలబెట్టుకునే పార్టీ అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇలా పెద్ద ఎత్తున ఆదరణ చూపిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు నినాదం ఎత్తుకున్నారు, జిస్కి జిత్తి ఆబాది ఉస్కి ఉత్తి హిస్సేదారి అని చెప్పి, దాన్ని బలపరుస్తూ మా రేవంత్ రెడ్డి గారు ఏదో 42% రిజర్వేషన్ అసెంబ్లీలో పాస్ చేసిండ్రు. ఆ 42% రిజర్వేషన్ అమలయ్యే విధంగా ఇవాళ మేమంతా కూడా గ్రామ పంచాయతీలో మేమంతా కూడా ఇవాళ ఏవైతే కాంగ్రెస్ పార్టీ బలపరిచిందో అంతా కూడా 42% అమలయ్యే విధంగా ఇవాళ మేము ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా అదేవిధంగా మేము టికెట్లు ఇవ్వడం అంటే కాంగ్రెస్ పార్టీ బలపరచడం జరిగింది. ఈనాడు 42% కంటే ఎక్కువ దాదాపు 50% అన్ని కూడా జనరల్ స్థానాల్లో కూడా మా ఇలా బీసీలు కానీ BC, SC, STలను కానీ ఇలా గెలవడం జరిగింది. నిజంగా కూడా ఇది ఒక మంచి శుభ పరిణామం. ఏదైతే మా నాయకుడు ఆశించిండో ఆ దిశగా ఇవాళ మేమంతా కూడా ముందుకెళ్తున్నాం. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ప్రజలంతా కూడా మమ్మల్ని పెద్ద ఎత్తున ఆదరించాలి. అదేవిధంగా
మీ గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొనాలి. మీ గ్రామ అభివృద్ధి కోసమే మీ ఎంత ఇది ఓటేసుకోవాలి. రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని కూడా ఎవరినైతే బలపరుస్తుందో వాళ్ళంతా కూడా మీ సమాజంలో ఒక మంచి పేరున్న వ్యక్తులు, సమాజ సేవ చేసే వ్యక్తులనే ఇలా కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా బలపరుస్తుంది. ఇవాళ ఎక్కడ కూడా మేము ప్రజాస్వామ్యబద్ధంగానే పోతున్నాం తప్పితే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మేము ఎక్కడ కూడా వెళ్తలేము ఇలా. కాబట్టి అందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మేము ఎవరినైతే సమర్థిస్తున్నామో, మేము ఎవరినైతే బలపరుస్తున్నామో ఆ క్యాండిడేట్లను ఓటు వేయాలని చెప్పి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.